అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఇక ఆలస్యం ఎందుకులా. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది చిన్నగా పసిపడదాం. ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రు, ఏంది, ఏం కథ అంటే, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, మహాగఠబంధన్ మేనిఫెస్టో, తేజస్వి కోల్యాగా. ఇక ఇప్పుడు ఇది బీహార్లో మూత మోగిస్తుంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం. ఎనకడికి ఆయన కేసీరామయ్య కూడా గిట్టినే అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంటికో ఉద్యోగం అంటే మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందట, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని పొడగాలు సంకలు గుద్దుకుర్రు. అమ్మ ఇక మా కలల పంటకు రామ సక్కదనంగా కొలువు వస్తుంది అని అయ్యమ్మను మురిసిపోయారు. ఇక అది ఆఖరికి వస్తున్న కల్లా ఉత్తబుర్రే అయింది. ఇక ఇప్పుడు ఈ కోరియాగా కూడా బీహార్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అనేది ఇప్పుడు అక్కడ జనాలకు ఆశ పెడుతుంది. చూడాలి మరి ఈ కోరియాగా ఎట్లా చేస్తుందో. మూడోసారి పోటీ చేస్తా డొనాల్డ్ ట్రంప్ కంపు 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 సంచలనం. పోటీకి అనేక మార్గాలు. మళ్ళీ మూడోసారి ముచ్చటగా ఈ మొగోడే పోటీ చేశాడట. ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపే మొగోడు ఈ మొగోడు, చిన్నసన్న మొగోడు కాదు. ఈ మొగోనికైతే మన ఏపీలో పాల్సార్ నయం, కేఏ పాల్సార్. నయనతార ఆల్ టైమ్ రికార్డు, నయనతార ఆల్ టైమ్ రికార్డు, చేతిలో 9 సినిమాలు. అమ్మో పిల్ల సోకాటమే కాదుగా, చిలకన్నవ్వు నవ్వుతుంది. ఈమె ఉందాట ఇప్పుడు పలుకుబడి పచార. కానీ ఇటు మళ్ళీ ఏంది, 5 కోట్ల ఏళ్ళ రాయి. అయ్యా 5 కోట్ల ఏళ్ళ రాయి సంచలనం. మదిర రామాలయంలో చరిత్ర జాడ. రామాలయ పునర్నిర్మాణంలో వెలుగు చూసిన యుగాల సాక్ష్యం. దారు శిలాజంగా గుర్తించిన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి. చరిత్ర కేవలం పుస్తకాల్లోనే కాదు, భూమి పొరల్లో రాళ్ల రూపంలో మన సాంస్కృతిక సాక్ష్యాల మధ్యన కూడా దాగి ఉంటుంది. ఖమ్మం జిల్లా మదిరలో అలాంటి అద్భుత చరిత్ర సాక్ష్యం వెలుగు చూసింది. రైల్వే రామాలయం ప్రాంగణంలో పునర్నిర్మాణ పనుల సందర్భంలో కనుగొనబడిన ఒక రాయి ఇప్పుడు చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షిస్తుందట. 5 కోట్ల ఏళ్ళ రాయి అంటే మరి మామూలు ముచ్చట. ఇక గుడి నిర్మాణం చేస్తుంటే అందులో కనపడ్డదట. ఇదేంది కథ. సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్. ఒక్క రోజులో చక్రం తిప్పేసిన అధినేత. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రత్యర్థులకు షాక్. 2 మంత్రులకు ఒక్కో డివిజన్ బాధ్యతలు. బూతుల వారీగా బాధ్యతల పంపిణీ. సినీ కార్మికులతో సమావేశం. కమ్మ సంఘం నేతలతో భేటీ. వర్గాల వారీగా ఎక్కడికక్కడ మంత్రాంగం. పిసిసి చీఫ్ మహేష్ కీలక సమీక్ష. సీఎం రేవంత్ రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రచారానికి వస్తున్నానంటూ షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం మంగళవారం ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని మోహరిస్తూ మంత్రాంగం నడిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే సాక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో డివిజన్ బాధ్యతను 2 మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఎంత సీరియస్గా తీసుకుందో స్పష్టమైంది. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు బూతుల వారీగా బాధ్యతలు అప్పగించారు. మంగళవారం సినీ కార్మికులు నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బండి రమేష్లతో కలిసి వచ్చిన కమ్మ సంఘం నేతలతో భేటీ అయ్యారు. చూసిర్రా చక్రం ఎట్ట తిప్పిండో కోల్యాగా. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కథ మరి షెడ్డో పాటో
ఇక మరి మీటింగుల మీద మీటింగులు పెట్టిరాట జూబ్లీ హిల్స్లో. ఇవన్నీ సినిమా కోల్యాగాలు అన్నట్టు, కార్మిక కోల్యాగాలు అన్నట్టు. ఆ కార్మిక కోల్యాగాలకు 10 కోట్లు కూడా అట్లా. ఇక అందుకనే ఇక ఇప్పుడు అభినందన సభ పెట్టుకుంటారట. ఇక నిన్న పోయి మాట్లాడిండేమో, ఇక ఈ కథ నడిచింది. ఇంకేమన్నాడు, ఏం కథ ఇందామా, పోదాంపా, రెండో పోదాం. సీఎం రేవంత్ రంగంలోకి దిగడంతో జూబ్లీ హిల్స్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రచారానికి వస్తున్నానంటూ షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం మంగళవారం ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని మోహరిస్తూ మంత్రాంగం నడిపారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యత పెట్టిండు, ఏంది ఏం కథ అంటే, రహమత్ నగర్ డివిజన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి. బోరబండ డివిజన్ సీతక్క మల్లురవి. వెంగళరావు నగర్ డివిజన్ తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు. సోమాజిగూడ డివిజన్కు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. షేక్పేట డివిజన్కు కొండ సురేఖ, వివేకు. ఎర్రగడ్డ డివిజన్కు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. యూసుఫ్గూడ డివిజన్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. ఇగో వీళ్ళని ఒక్కొక్క డివిజన్కు 2 కోజాగర పెట్టిన జత, ఒకటి దాపడేద్దు, ఒకటి ఒలపడేద్దు అన్నట్టు. మొత్తానికి మీరు ఏం చేస్తారో ఏం కథో. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరాలే అని ఆ కోజాగలకు బెత్తం తీసుకొని ఆడిస్తుండు. మరి కోజాగలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ముసురు పడుతుంది. ఈ ముసుట్ల అంత కంపు బురద మన్ను మషాడం. ఇక ఇప్పుడు వచ్చింది కోజాగలకు సాగు. ఇక ఈ కోజాగలు ఏది, ఆ కోజాగలు కూడా ఇప్పుడు ఇక నిన్న మొన్న ఏసీ కార్లల్లో తెల్లంగీలు వేసుకొని తిరిగిన కోజాగలు అన్ని పార్టీల కోజాగలు ఇక ఇప్పుడు ఇక ఆ తెల్లంగి మాషినా ఏమి లేదు, ఆ తెల్లంగి మీద మరకబడ్డా ఏమి లేదు. ఇక కుర్రో ముర్రో అనుకుంటా సందు బొందు మొత్తం గాలి ఇవ్వాలి. ఇప్పుడు ఈయన దగ్గరగా వానదేవుడు తయారయ్యిండు. ప్రతి గల్లీకి వరద బురద మన్ను మషాడం అయినా అల్లకెళ్ళి పోవాలి, ప్రచారం చేయాలి. తప్పదా? తప్పది. సీఎం ధూమ్ధామ్. ఉప ఎన్నిక కైవసం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఈ నెల 31వ తేదీ ఉదయం 7 గంటలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్లో, రాత్రి 8 గంటలకు సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్పేట 1 డివిజన్లో, రాత్రి రహమత్ నగర్లో ప్రచారం చేస్తారు. 5వ తేదీన ఉదయం షేక్పేటలో, సాయంత్రం యూసఫ్గూడలో, 8వ తేదీన 6 డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్పేటలో ఉదయం 10 గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇదట కథ. ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేస్తారట. ఇట్లా ఉంది కథ. కాంగ్రెస్దే జోరు, నవీన్ యాదవ్కే మొగ్గు ఖరారు. ఏఎన్ఎన్ మహాపోల్లో తేల్చేసిన పబ్లిక్. ఏకంగా 59,000 మంది ఓట్లేసి అభిప్రాయాన్ని ఎల్లబుచ్చుకుర్రు అట. అమ్మని దండం పెడితే చూద్దాం ఇంకేం రాసుకొచ్చిర్రా. మొత్తానికి ఇక నవీన్ యాదవ్ గెలుపు ఖాయం చేసేగా పోళ్ళు. ఇగోది కాంగ్రెస్దే జోరు, నవీన్ యాదవ్కే మొగ్గు ఖరారు. ఏఎన్ఎన్ మహాపోల్లో తేల్చేసిన పబ్లికు. ఏకంగా 59,000 మంది ఓట్లేసి అభిప్రాయము. జూబ్లీ హిల్స్లో అధికార కాంగ్రెస్ పార్టీ అవా కనబడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయడంకా మోగించబోతున్నాడని ప్రజాభిప్రాయం స్పష్టంగా కనబడుతుంది.
మరో 3 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అభ్యర్థి లోకల్, వీటికి తోడు ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంటారన్న భావన ప్రజల్లో నెలకొనడం మొగ్గు చూపడానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఏఎన్ఎన్ ఛానల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి వేస్తారు అంటూ పోల్ నిర్వహించగా ఇందులో రికార్డు స్థాయిలో 59,000 మంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని 55% మంది అభిప్రాయపడగా 36% మాగంటి సునీత గెలుస్తారని, 8% మంది బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుస్తారని తీర్పునిచ్చిందట. చూస్తుర్రా ఎట్లా ఉరుకుతుందో. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండ్రు. గుండె నిండా మానవత్వాన్ని నింపుకొని ఎన్నో సామూహిక శ్రీమంతాలు చేసి వాళ్లకు తోడబుట్టిన అన్నగా అయిండు. ఎంతోమంది పిల్లలకు అన్నప్రాసన చేసి వాళ్లకు మేనమామగా నిలిచిండు వేలాది మందికి. ఇక గురువులను, టీచర్లను కూడా తీర్చిదిద్దడంలో నవీన్ యాదవ్ పాత్ర ఎంతో ఉంది. వాళ్లకు ఆర్థికంగా ఈయన ఖర్చులు పెట్టుకొని వాళ్లకు ఉచితంగా కోచింగ్లు ఇప్పించి ఎంతోమందిని ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్లుగా తీర్చిదిద్దిన ఘనత నవీన్ యాదవ్ది. ఆపదికి సాపదికి, షెడ్డోనికి, పడ్డోనికి, బీదోనికి, బిక్కోనికి ఆర్థిక సాయం చేసిన చెయ్యి నవీన్ యాదవ్ది. అందుకనే ఇవాళ ఆ చెయ్యిని మేము వదులుకోము అనేది జూబ్లీహిల్స్ జనాలు ఇవాళ ఆయనకే పట్టం కట్టిర్రు. నవీన్ యాదవ్ గెలుపును అప్పుడే ఖాయం చేసిర్రు. 100కి ముత్యం ఆయన స్థానికుడు, అందుబాటులో ఉంటాడు, కూతేస్తే పలుకుతాడు, రమ్మంటే వస్తాడు, ఆపతంటే ఉరికొస్తాడు. మాకు అన్నిటికీ అందుబాటులో ఉండే స్థానికుడు కాబట్టి, మంచి మానవత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు కాబట్టి ఏ పదవి లేకపోయినా ఏమీ ఆశించకుండా మరి ఇవాళ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండంటే రేపు పదవి వచ్చినాక ఇంకా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు. జనాల కోసము తిప్పల పడతాడు, అభివృద్ధిని పరుగులు తీయిస్తాడు అనేది జూబ్లీహిల్స్ జనాలు ఆలోచన చేసి ఇగో ఈ రకంగా అప్పుడే నవీన్ యాదవ్ గెలుపును ఖాయం చేసిర్రు. చూస్తురుగా, నవీన్ యాదవ్ 55%, మాగంటి సునీత 36%, లంకల దీపక్ రెడ్డి 8%. అట్లా ఏడుస్తుంది. నువ్వు ఏడిస్తే ఓట్లు రాతాయి అంటే కాదు. మల్లారెడ్డి స్వయాన మల్లారెడ్డి కోడలే చెప్పింది, ఈ ఏడుపులు తూడుపులు వలవల అని వలపోసుడు, కలకల అని కన్నీరు తీసుడు ఇవి చేస్తే ఓటు రాలయి. దానికి సింపతి కాదు కథ, సింపతికి ఓటు రాలయి. జనాలు ఎవరైతే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైతే రేపు మన ప్రాంతం బాగుంటుంది, ఎవరు వస్తే మన ఆ ఏరియా అభివృద్ధి అవుతుంది అనేది జనాలు ఆలోచన చేస్తారు అనేది కూడా ఎప్పుడో మల్లారెడ్డి కోడలే చెప్పింది స్వయాన ఈ మాట. ఇగో ఇది కథ. మొత్తానికి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. కవిత జనం బాటపై, ఓహో ఈమె కూడా పెట్టినారు పోలు. ఈమె కథ, ఈమె సంసారం పెట్టడం ఉందో చూద్దాం. ఈమె ఇప్పుడు ఇక మొన్ననే చెప్పిన మొర ముత్తుకొని చెప్పిన, అమరవీరుల స్తూపం కాడికి పోయి దండం పెట్టుడు కాదమ్మా, అమరవీరుల కుటుంబాలకు సాయం చేసి నువ్వు జనాలకు పో అని చెప్పిన. కానీ పోయింది, దండం పెట్టుకుంది, అవతల పడది. ఈమె సకదాన పెట్టడం ఉందో చూద్దాం. కవిత జనం బాట విజయవంతం అవుతుందా అంటే అవుతుందని 25% మాట, కాదని 67% మాట. ఇక అయిపోయింది. కవిత నిజామాబాదులో సురువు చేసే ఏదైతే జనం బాట ఉందో దానికి మరి ఈ జనం బాట విజయవంతం అవుతుందా అంటే జనాలలో మంచి పేరు వస్తుందా అని పోలు పెట్టిందట ఏఎన్ఎన్.
పెడితే 67% ఏమో సకలానికి మా అమ్మ ఏ ముఖం పెట్టుకొని వస్తుంది మళ్ళీ ఊర్లో పోయి అని అంటోళ్ళు 67% మంది ఊర్రట. ఇక 25% ఏమో వస్తున్నది రాని రాని మా కవితకు వస్తున్నది అని 25% మంది ఊర్రట. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? షీ అంటోళ్ళే ఎక్కువైపోయారు. మరి షీ అంటోళ్ళే ఎక్కువైపోయినప్పుడు కవితమ్మకు అడుగడుగునా హారతికి బదులు ఏమొస్తుంది? ఇక మీకెరికి ఇక ఎంతమంది సాబన పెడతారు, ఎంతమంది ఈయన తీర్లు అంటారు, ఏచమ్మ ఏచి తీరుగా, పచ్చమ్మ పచ్చి తీరుగా. తల్లి వాము మా ఆడకట్టుకు రాకు తల్లి, నిన్ను చూసి మా పోరగాళ్ళు నేర్చుకుంటారు సారదందా. మా ఆడి పోరగాళ్ళు మా గద్దరు బడిగిపోతురు. ఇగో వచ్చా నిన్ను చూసి మళ్ళీ అడుమొక్కగాల వాళ్ళ మనసు. తల్లి జర మామ కానీ మా ఆడకట్టుకు రాకు తల్లి, మా ఆడి పోరగాళ్ళు ఖరాబ్ అవుతారు తల్లి. నీ దందా పాడువాడ నువ్వు సారదందా చేసి 6 నెలలు తిహార్ జైల్లో చిప్పకూడు తినొచ్చినావు తల్లి. నీ మాటలు తింటే మా పోరగాళ్ళకు కూడా గదే గది వస్తుంది తల్లి అనేటోళ్ళు 67% మంది ఉన్నారు. అయిపోయింది. అందుకనే నేను మరో చెప్పిన, కవితమ్మ నువ్వు అమరవీరుల కుటుంబాలకు సాయం చేయవమ్మా. అమ్మో నేను మర్చిపోతున్నా, ఆడిపోయి 10 ఏళ్ళల్లో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఉద్యోగం ఇస్తామన్నాం, కానీ కొంతమందికే ఇచ్చినాం. ఇక మిగతా వాళ్ళకి ఇయ్యలేదు. ఇయ్యనందుకు క్షమాపణ కోరుతున్నా. గీయాల క్షమాపణ కోరుతున్నావు. ఆయన ఎందుకు మరి మీ అయ్యని అడగలేదు? అయ్యా నీకు వాళ్ళ ఫోన్ నెంబర్ దొరుకుతలేవా? అయ్యా కతిమ అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో, ఏడ నివాసం ఉంటున్నాయో అనేది మీ అయ్యని అడిగితే తప్పైందా? దొరకలేదా? వాళ్ళు ఎక్కడ బతుకుతుర్రు అసలు? వాళ్ళు మరి ఎక్కడ పోయి ఏమన్నా అన్నారు? ఇంకా కతిమల్లో కూడా ఇద్దాం చేద్దాం అది ఇది అన్నది అట్లే మర్చిపోయారు. మరి అట్లా మర్చిపోయినప్పుడు కవిత ఏం చేసింది ఆనాడు? ఇవాళ పోయి క్షమాపణ కోరుతున్నా అనుడేంది? 10 లక్షలు కుటుంబానికి 10 లక్షలు ఇంటికో ఉద్యోగం ఇయ్యలేదు కాబట్టి నేను కూడా క్షమాపణ కోరుతున్నా అని నువ్వు ఇయ్యాల పలుకుతున్నావు కవితమ్మ. మరి ఆయాలు ఏం చేసినావు? ఆయాల్ని అడగవచ్చుగా, ముక్కు పట్టి వరం అడగవచ్చుగా మీ అయ్యని. ఎందుకు ఇయ్యవయ్యా? వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళ రక్తాన్ని చిందించి ఇలా భూతల్లి ఒడిలో నిద్రపోతుర్రు. నువ్వెట్లా మర్చిపోతావు? ఏ లెక్కన మర్చిపోతావు? ఏంది ఇది? పాపమా అన్యాయమా అని ఆయాల్ని అడగవచ్చుగా. ఆయాలనేమో నోటికి కుట్లేసుకుంది, ఇవాళనేమో క్షమాపణ కోరుతుంది. చూడుది ఎంత రామ సక్కని తల్లి ఈ తల్లి. ఊర్లో పోయింటి జనాలు ఇగో కవితమ్మ భాగవతం ఎంత ముద్దుగుందో చూడుది. రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. మీకు పెత్తానం అంటగడితే మీరు రాజ్యం వెళ్ళి లక్షల కోట్లు దోచుకున్నారు, అలాగే మాకు ఇంత అంటారు వాళ్ళు. వాళ్ళు రాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, రక్తాన్ని చిందించిన వాళ్ళు, తెలంగాణ జనాల బతుకులు బాగుపడాలని కలలు కన్నోళ్ళు. మాకేదేమైనా పర్వాలేదు, అవసరమైతే మా ప్రాణమైనా ఇస్తాం, కానీ తెలంగాణ జనాలకు న్యాయం జరగాలని వాళ్ళు ఆ రకంగా భూతల్లి ఒడిలో నిద్రపోతున్నారు. గసంటోళ్ళ బతుకుల మీద మీరు మన్ను పోస్తుంది. ఆ అమరవీరుల కుటుంబాలను యాళ్ళ అనరైతురి మాళ్ళ అనరైతురి. ఇవాళ అమరవీరుల కుటుంబాలకు పబ్బతని ఆనాడు మేము కొంతమందికి ఇచ్చిన మా అయ్యా 1200 మంది అమరవీరులకు 580 మందికే ఇచ్చిండు మా అయ్యా. మరి కతిమలు ఎక్కడ పోవాలి? వాళ్ళకెందుకు ఇవ్వలేదు? మీకు దేవాలయాల చుట్టూ భూములు కొంటందుకు, గుట్టలు కొంటందుకు పైసలు ఉంటాయి. బయట దేశాలల్లో బంగ్లాలు కొంటందుకు పైసలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూతా
మిలమిల 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 మిల ఆకాశంలో సుక్కలేక మెరిసే ఫామ్ హౌజులు ఉంటాయి మీకు, వ్యవసాయ భూములు ఉంటాయి మీకు, మిద్దెలు మేడలు ఉంటాయి. అంటురుగా ఆనాడు ఉద్యమం సమయంలో ప్యారగాను చెప్పులతో తిరిగిన వాళ్ళు ఇవాళ నీ దండం పెట్టి కోట్లకు పడగలు ఎత్తిర్రు. ఇదంతా ఎరకలేదా జనాలకు? జనాలే అంటురుగా. తల్లి ఇక నీ చేతికి 25 లక్షల గడియారం, మాకు 100 రూపాయలు పెట్టి గడియారం కొనుక్కుందామంటే ఇవాళ లేదు, దిక్కు లేదు. 25 లక్షల గడియారం చేతికి పెట్టుకున్నాం మా అమ్మ, మా కవితమ్మ. మా తల్లి ఏవో ఊర్లో పూట పోతున్నావుగా, కాకిని పొడిచినట్టే పొడుస్తాను నేను. ఈమె కథ ఇట్లా ఉంది. ఇకవో నీ గురించి ఇంకా ఏం చెప్పుకున్నా లాభం లేదు. బాంబో కోళ్ళాగ వచ్చింది. ఇది చిన్నసన్నది ఏం కాదు, కోళ్ళాగ దక్షిణాది కోళ్ళాగ. ఓహో ఈ కోళ్ళాగ ఏమంటుంది? జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుంది. రామ 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 ఉయ్యాలో, రాములవో రామ ఉయ్యాల. కవిత ఎవరు ఉయ్యాలో, జాగృతి ఏంటి ఉయ్యాల. జాగృతి జనం బాట ఉయ్యాలో, తీహారు జైలుకు ఉయ్యాల. యాత్ర తీస్తుందాట ఉయ్యాలో, తొవ్వబడుతుందాట ఉయ్యాలో. మీ వేధింపులా ఉయ్యాలో, భయానికి ఉయ్యాలో. గతంలో నా ఉయ్యాలో, కాంట్రాక్టర్లు ఉయ్యాలో. పారిపోలేదా ఉయ్యాలో, ఓ కవిత ఉయ్యాలో. కవిత పైన ఉయ్యాలో, ఎంపీ ధర్మపురి ఉయ్యాలో. అరవింద్ కూడా ఉయ్యాలో, ఏమంటున్నాడు ఉయ్యాల. తెలంగాణ జాగృతి ఉయ్యాలో, జాగృతి కూడా ఉయ్యాల. జాగృతి తెలంగాణ జాగృతి ఉయ్యాలో, కవితమ్మ మీద ఉయ్యాల. అరవింద్ కూడా ఉయ్యాలో, ఏదో మన బట్టే ఉయ్యాల. ఇగో ఈ కథ నడుస్తుంది. అసలు ఎవరు కవిత? తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత నడుస్తుందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు, జాగృతి ఏంటి అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. కవితమ్మ వేధింపు ఉయ్యాలో, ఎంత పని చేసింది ఉయ్యాల. కాంట్రాక్టర్లు ఉయ్యాలో, అయ్య పర్ర పారబోసిపోయారట ఈమె భయానికి, ఈమె వేధింపులకు. ఎందుకంటే మరి ఇటు అన్న మంత్రి, అటు బావ మంత్రి, అటు అయ్య ముఖ్యమంత్రి. ఎంత ఉంటుంది? నేను ముఖ్యమంత్రి బిడ్డనే అవు అట సాగించుకుందట. కాంట్రాక్టర్లకే సురుకు గట తలిగించిందంటే జాగృతి జనం బాట ఉయ్యాలో, జాగృతి జనం బాట ఉయ్యాలో. యాత్ర కూడా ఉయ్యాల. తిహారు జైలుకు ఉయ్యాలో, వెళ్తాదాట ఉయ్యాల. 3-4 ఉయ్యాలో, సంవత్సరాలు ఉయ్యాల. సంవత్సరాల ఉయ్యాలో, తర్వాత కూడా ఉయ్యాల. కవిత అనుకున్న ఉయ్యాలో, ఆశయం కూడా ఉయ్యాల. నెరవేరుతుందని ఉయ్యాలో, చెప్పుకొస్తుండమ్మ ఉయ్యాల. బీసీ ఎస్సీ ఉయ్యాలో, ఎస్టీ ఫీజు ఉయ్యాల. ఫీజు రియంబర్స్మెంట్ ఉయ్యాలో, ఆపింది ఎవరో ఉయ్యాల అని గట్టిగానే ఉయ్యాలో అరవిందు అడిగిండు ఉయ్యాల. అనగారినా ఉయ్యాలో, వర్గాల విద్యార్థులు ఉయ్యాలో. ఎదగొద్దు అని ఉయ్యాలో, కుటిల ఆలోచన ఉయ్యాలో. చేసిన దాట ఉయ్యాలో, కవితమ్మ కూడా ఉయ్యాలా. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఆపింది ఎవరు? మీరు కాదా అన్నాడు అని కూడా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు ధర్మపురి. అనగారిన ప్రజలు బాగుపడితే జీర్ణించుకోలేని దౌర్భాగ్యులు మీరని విమర్శించారు. ఒక జనరేషన్ మొత్తాన్ని అనగదొక్కింది కల్వకుంట్ల కుటుంబం.
ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్కు బీజేపీ తరపున లేఖ పంపిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డికి కవితకు ములాఖత్ ఏంటి, ఎందుకు రాజీనామా ఆమోదించడం లేదు, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని విమర్శించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు అన్ని గమనిస్తున్నారని ఎంపీ అరవింద్ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నా. మొత్తానికి ఈ జాగృతి జనంబాట యాత్ర ఇక నిజామాబాద్లో సురువు చేసావుగా తల్లి, చక్కగా తీహార్ జైలు కడవు కోళ్ళాగా అంటుంది. ఆ యాత్ర తీహార్ జైలుకే తీస్తుంది అనేది ఇక ఇప్పుడు ఈ కోళ్ళాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. అర్ణం వచ్చిందిగా. 6 గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్, కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతికి కేర్ ఆఫ్, బీజేపీకో జితాబో జూబ్లీహిల్స్కో బచావో. మరి మీరు వేస్తామన్న పెద్ద మనిషి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఓ అర్ణం ఏడాదికి 2 కోట్ల కొలువులు ఎటువా అని కోళ్ళేగలు మరి తారాడుతున్నాయి, తండ్లాడుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. మరి వాళ్ళకేం చెప్తావాము? ఎక్కడ పోయా కర్యపశలను తీసుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో వరుస్తా అంటివి. ఆయన మీ పెద్ద మనిషి చెప్పి మరి అయ్యక్కడ బాయ్ ఏందో ఏమో రొట్టెలు కాల్చిందట, రొట్టెలు చేసిందట అర్ణమ్మ. డీసీసీ పదవిలో 300 కాపులకు సముచిత స్థానం కల్పించాలి. ఈ కోళ్ళాలు ఇక్కడ దారాడుతున్నాయి. సరే, భారీగా తగ్గిన బంగారం ధరలు, ఒక రేంజ్లో పైకి దూసుకుపోయిన బంగారం ధర క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్కరోజు గంటల వ్యవధిలో 2 సార్లు గోల్డ్ రేట్స్ బాగా పడిపోయాయి. సరే, నయనతారా వచ్చినవా? నయనతారా దండుపార్యం బ్యాచ్ అంటే తరిమి కొడతాం, దంచి కొడతాం. బోరబండ డివిజన్లో సీతక్క విస్తృత ప్రచారము. వాయు మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ, లొంగిపోయిన కీలక నేతలు బండి ప్రకాష్ చంద్రన్న. సరే, ఇప్పుడు ఇక్కడ అధికారులు బి అలర్ట్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనాపై ఫోకస్ పెట్టాలి. మోంతా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వచ్చే వాన వచ్చే ఎల్లురా ఇంటికి వెళ్ళి బయటికి ఎల్లురా. మీకు అక్కడ బువ్వా బుగ్గి అని ఏర్పాటు చేసాం. ఆ గడ్డకు పోయి ఆ గడ్డకు బంగ్లా చూసాం. ఆ బంగ్లా ఉంటురా మీరు. వెళ్తారా వెళ్ళరా? వచ్చే మబ్బు కమ్ముకొచ్చే వరద వచ్చే వాగొచ్చే, ఈ వరదల ఆగమైపోతారు. ఎల్లురా అని ఇట్లా కూతలు పెడుతుందట ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. మోంతా తుఫాన్, ఈ మోంతా తుఫాన్ చేయబట్టి ఎక్కడికక్కడ ఈదురు గాలులు, మన్ను మజాడం ఆగమవుతుంది అంటే పంట చేయండు. జనాలకు కూడా అస్తవ్యస్తం. ఇంట్లో కాలు బయట పెట్టే యాల లేదు. ఈ ఆనదేవుని మీద మన్ను పోయ ఎంత పని చేస్తుండో చూడు ఆనదేవుడు. కళ్ళాలల్లా రైతన్నలు ఏడుస్తుర్రు. వర్షాలు కొయ్యక అవి మల్లల్లనే అవి పగంపాడైపోతున్నాయి. ఆ వరదలకు వాగులకు ఆ కళ్ళాలల్లా పోసుకుంటే అవి కొట్టుకపోతున్నాయి. రాసులు పోసుకున్నాయి. ఎండబోయాక ఈడంగా ఆడంగా చినుకులు పడి లోపడిపోయి ఈ వరద ఆ వరదగా అమ్ముకొని అవి ఆడ గుడాలు అవుతున్నాయి. మొలకలు వెళ్తున్నాయి ఒడ్లు. ఇక ఎదిగా ఏపీలా ఇంకా ఆగం అసలు అనవో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. అందుకనే కూతలు పెట్టి చెప్తున్నారు మైకులతోటి. ఎల్లుర్రా ఇంటికెళ్ళి ఎల్లుర్రా, మీకు బువ్వా బుగ్గి అన్నీ ఏర్పాటు చేసినాము. బాయి లేదు, బంధం లేదు, ఏది లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఎల్లుర్రా మీరు, లేకపోతే మీ పానాలు పోతాయి, కొట్టుకొని పోతారు. ఇగో గిసపోయి కథ నడుస్తుంది ఏపీలో. అయితే
ఇక మరి నారాచంద్రయ్య ఏదో మీటింగ్ పెట్టిండు అధికారులకు, ఏమంటుండో ఇందాం. మోంతా తుఫాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. కాలువలు, చెరువులకు గండి పడకుండా చూడాలని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి తెలిపారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించాలని, అలానే అక్కడ ఉన్నవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందువల్ల అలర్ట్గా ఉండాలని సీఎం ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో ఇరువురు క్షేత్రస్థాయిలో ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుందని సూచించారు. భారీ వర్షాల వల్ల నీరు నిల్వ ఉండకుండా కాలువలు, డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంపు చేయాలని సూచించారు. విజయవాడ, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం అనేది ఉండకూడదని సీఎం ఆదేశించారు. తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకు బులెటిన్ రిలీజ్ చేయాలని, మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలని సీఎం సూచించారు. తప్పుడు సమాచారం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, రైతులకు తుఫాను అలర్టులు ఎప్పటికప్పుడు చేరేలా చూడాలని ఆదేశించారు. చూస్తున్నారులా ఇక ఈ రకంగా ఇక వాళ్ళకు ఇక మన చదువు పంతులు కనుక పోరగాళ్ళకు చదువు చెప్పినట్టుగా గిట్లా రైతులకు ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు ముసురు ఉంది, ఏ గడియకు ఉంది, ఎట్లా ఉంది, ఎప్పుడు వెళ్ళాలి బయటికి, ఎప్పుడు వెళ్ళొద్దు, ఎప్పుడు ఏం కావాలి అనేది అధికారులు ఎప్పటికప్పుడు జనాలను, మీరు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు జనాలను కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అనేది చెప్పుకొస్తుండు. ఇక మరి వరదలు, వాగులు బొంగి, గన్లు బొండు పడకుండా కూడా మీరు కనిపెట్టుకొని తిరగాలి అంటుండు. పవిత్ర పంచారామ ఆలయాల చరిత్ర ఇదే. కుమారారామ, సామర్లకోట. పన్ను వసూళ్లలో వేగం పెంచురి. సైబర్ నేరాలపై అవగాహన అవసరం. కార్పొరేటర్ సురేష్ జోషి. ఇంకేముంది ఐవన వార్త? వలిగొండలో పోలీసు సంస్మరణ దినోత్సవం. వలిగొండలో పోలీసుల సంస్మరణ దినోత్సవం ఇగో ఈ రకంగా చేసినట కోజాగలు. ఎంపీడీఓ వేధింపులతో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మృతి. ఎట్లా? బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ వేధింపుల కారణంగానే ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ మృతి చెందినట్లు సహోద్యోగులు ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున మానసిక వేధింపుల కారణంగానే భార్గవ్ మనోవేదనకు గురై కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని నేత కాని మహారాకుల సంఘం నేత ముడిమడుగుల మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ మహేందర్కి కింది స్థాయి సిబ్బందిని ఎంపీడీఓ మహేందర్కి కించపరుస్తూ అవమానపరంగా మాట్లాడడం నిత్యం పరిపాటిగా మారిందని, అదేవిధంగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయ పరిధిలో ఈజీఎస్ క్లస్టర్ల నుండి ఒక్కో క్లస్టర్కు 10,000 రూపాయలు ఇవ్వాలని వేధించేవాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లేని పక్షంలో క్లస్టర్లలో పర్యటిస్తూ మెమోలు జారీ చేసేవాడని తెలుస్తుంది. ఇక ఎంపీడీఓ కడుపు చల్లకుండా ఆయన పుణ్యం కట్టుకుండాట. ఇక ఆయన చేయబట్టి ఇప్పుడు ఈ పిల్లగాడు ధైర్యం చెడి చదువుకుండాట. ఏమైనా సకదానం ఉందా? కంది శ్రీనివాసరెడ్డికి రెడ్డి సంఘం నేతల పరామర్శ.
ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని ఆయన బావమర్ది కుటుంబ సభ్యులను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి, చిలుకూరి విలాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఆదివారం కంది శ్రీనివాసరెడ్డి బావమర్ది గడ్డం అఖిల్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో వారు బేలా మండలం సిరిసన్న గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డిని కలిశారు. అఖిల్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి సంతాపం ప్రకటించారు. అఖిల్ మరణం వారి కుటుంబానికి తీరని లోటని, చిన్న వయసులో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు అఖిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కానీ ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. పాపం ఇలా మరి చూడు, చిన్న వయసులోనే గడ్డం అఖిల్ రెడ్డి గుండెపోటుతోటి మరణించడం, ఆయన ఇంకా జీవితంలో ఎన్నో సాధించాలి అన్న తపన ఉన్నోడు. మరి ఈ రకంగా గుండెపోటుతో పాపం ఆయన దూరం కావడం అనేది తట్టుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితి. మరి గడ్డం అఖిల్ రెడ్డి కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, ఎలా మరువా జాలము నిన్ను, నువ్వు సాధించేటివి ఇంకెన్నో ఉండే, నీ ఆశలు ఇంకెన్నో ఉండే, ఇంకా నువ్వు ఏదో చేయాలనుకున్నావు, కానీ ఆ విధి ఇంతల్నే మాకు దూరం చేసే అనేది పాపం ఆయన దోస్తులు, కుటుంబ సభ్యులు పుట్టడు దుఃఖంతో బలపోస్తారు. ఈ గుండెపోటు సరగకుండా ఈ గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి, ఏమిటికి వస్తున్నాయి, అసలు ఏంది ఇంత చిన్న వయసులలో ఈ గుండెపోట్లు అసలు ఎట్లా వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. తహసీల్దారు కార్యాలయం ఆకస్మిక తనిఖీ. కలెక్టర్ హనుమంతరావు. రావన్నపేట, యాదాద్రి జిల్లా రావన్నపేట కుల, జనన, మరణ, ఆదాయ, ఇతరత్ర ధృవపత్రాలు కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు పెండింగ్ లేకుండా పరిశీలించి సకాలంలో ధృవపత్రాలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రావన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో జనన, మరణాల, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల, భూభారతి, బియాండ్ ఎస్ఎల్ఏ కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో పెడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన జీపీఓలకు, ఆర్ఐలకు ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలని సూచించారు. బిఎల్ఓలు చేస్తున్న ఓటర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను జిల్లా కలెక్టర్ స్వయంగా
పరిశీలించారు. మొత్తానికి యాదాద్రి జిల్లా కలెక్టరు హనుమంతరావు కాళ్ళ గిరికర కట్టుకొని తిరుగుతుండు జిల్లా మొత్తం. ఇక ఆయన ఇప్పుడు మరి ఇంటికి తాళం పెట్టిండో ఏమో కానీ మొత్తం ఇళ్ళ పొంటే ఊర్ల పొంటే తిరుగుతుండు. ఏ ఊరి పోతే ఆ ఊరినే పంతుండట. పల్లెనిద్రాన్ని పెట్టిండు. ఇక పొద్దుకంగా 6 గంటలు చేరుకుంటుండు. ఏనో ఒకడ ఇంత జాగా చూసుకుంటుండు, ఆడ వండుకుంటుండు. తెల్లారంగా లేచి ఇక తగులుతుండు. అంగన్వాడి స్కూల్ పోనిస్తలేడు, సర్కారు పాఠశాల పోనిస్తలేడు, ఆఫీసులో పోనిస్తలేడు. సర్కారు ఆఫీసులు అన్నిటినీ తనిఖీ చేస్తుండు. దవాఖాను పోనిస్తలేడు. అరొక్క దాన్ని అరుచుకొని ఈ రకంగా సేవ చేస్తుండు. మరి ఇంత సకదనంగా సేవ చేస్తున్న యాదాద్రి జిల్లా కలెక్టరు హనుమంతరావుకు ఎప్పుడు రోజు జనాలనే ఉంటూ రోజు జనం కోసమే ఆలోచన చేస్తూ జనమే నా కుటుంబం అని ఈ రకంగా ప్రజాసేవలో ముందు వరుసలో ఉన్న యాదాద్రి కలెక్టర్ హనుమంతరావుకు నేను తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఇక్కడ కూడా ఏదో వచ్చిందిగా, విధులకు హాజరు కాని వైద్యులపై చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు వైద్యాధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, అనధికారికంగా విధులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం రామన్నపేట ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ను సస్పెండ్ చేస్తూ డాక్టర్ రజనీ కుమారి, డాక్టర్ వీరన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఈరోజు ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని రిజిస్టర్ను పరిశీలించారు. విధులకు అనధికార గైర్హాజరు అయిన డాక్టర్లపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టరు అనధికారికంగా విధులకు హాజరు కాని వైద్యులు సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులను కలదిరిగారు. వార్డులలో పరిశుభ్రంగా లేనందున శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్లా కొలువుదారుడు అంటే గిట్లుండాలి, ప్రజాసేవకుడు అంటే గిట్లుండాలి, కలెక్టర్ అంటే గిట్లుండాలి. ఎక్కడ పోనిస్తలేడు, జిల్లా మాత్రం తిరుగుతుండు. మొన్నాడు ఈ మూలకు, మొన్నాడు ఆ మూలకు. ఇవాళ ఆయన ఏడ ఉంటుండో అసలు ఎక్కడ అర్థమవుతలేదట. అప్పుడు ఏమవుతుంది, అధికారులకు కూడా అమ్మో నిన్న రావణపేట పోయిండా, అమ్మో రేపు ఒలిగొండకే పోతాడో లేకపోతే పక్కపొంచి ఇంకా ఆత్మకూరుకే పోతాడో అనుకునేరు. ఇంకెక్కడున్నాం అని అంటే ఏ క్షణాన ఎప్పుడు ఎక్కడ పోవాలనో ఆయన చెప్పకుండా అనుకోకుండా ఈ రకంగా పోయి అధికారులకు వాళ్ళను పరుగులు తీపిస్తున్నారు. ఇప్పుడు ఉండాలి సారు, కలెక్టర్ సారు, ఈ మాత్రం భయం ఉంటేనే జర అధికారులకు జర చెప్పినట్టు తింటారు, యాళ్ళకు వస్తారు, చెడ్డో పడ్డో అరుచుకుంటారు, జనాలకు సేవ చేస్తారు. మంచి పని చేస్తుండు కలెక్టర్ హనుమంతరావు. ఇంకేంది, విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ఈ కోయిలాగా ఏమో ఏబీవీపీ కోయిలాగట. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, ఇది చాలా అవసరం ఊర్లపూట జనాలకు. ఎందుకంటే ఇప్పుడు ముసుర్లు పడుతున్నాయి. ఈ ముసుర్లకు ఆ తొవ్వలు కూడా ఖరాబ్ అవుతాయి. అంత గజిబిజి వ్యవహారము, అంత వరద, ఆ బాటలు ఖరాబ్ అయ్యి అంత బురద
మన్ను మశాడం. అయితే ఇప్పుడు ఇంత గాలికుంటు రోగం అనేది ఇప్పుడు వస్తుంది. అది పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ అహ్మద్ రైతులందరూ తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ అహ్మద్ తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ అహ్మద్ తెలిపారు. మంగళవారం మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చిలుకూరులో 189 పశువులకు టీకాలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయక సిబ్బంది ప్రసన్న కుమారు, భీమరావు, పాడి రైతులు వాళ్ళు వీళ్ళు పాల్గొన్నారట. మొత్తానికి ఈ టీకా వేయించుకోకపోతే ఏమైందంటే ఇట్లా అమ్మకాలు ఆడతాయి. గాలికుంటు టీకా ముందుగానే వేయించుకుంటే ఇక ఈ అమ్మకాలు ఆడే ఆ రోగం రాదు. గాలికుంటు అనేది ఆ డెక్కిన మధ్యాహ్నం చెడుతుంది, నొప్పులు పెడతాయి, కాళ్ళు గుంజుకపోతాయి, నడవలేని పరిస్థితి. ఆడ పడితే ఆడ తొప్ప కూలుతాయి. అందుకనే మరి ఈ గాలికుంటు రాకుండా ముందుగానే గొర్రెలకైనా, బర్రెలకైనా, ఆవులకైనా, ఎడ్లకైనా ఈ టీకాలు వేయించుకుంటే మంచిది. ఇంకా ఈ ముసళ్ళకి ఇంకా ఏతువా. ఇంకేముందిగా, ఘోర విమాన ప్రమాదం, 12 మంది దుర్మరణం. నైరోబి, కెన్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం కెన్యాలోని క్వాలే కౌంటీలో విమానం కూలింది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న విమానం డయానీ నుండి మాసాయి మారాలో కిచ్వా టెంబోకు బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమాన ప్రమాదాన్ని కెన్యా పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. డయానీ నుండి కిచ్వా టెంబోకు వెళుతున్న 5 YCCA రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన విమానం ఉదయం 8:30 గంటల సమయంలో కూలిపోయింది. విమానంలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు, దాని ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళారు. చూస్తున్నారులా, ఘోర విమాన ప్రమాదం, 12 మంది దుర్మరణం. మొత్తానికి ఇది కథ. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటున్నా. శనార్థి.